హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. ఈ రోజు మన వీడియోలో బయట బండి మీద దొరికే బఠానీ చాట్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చాట్‌ని ఈవినింగ్ టైమ్‌లో పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని పెడితే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో, నేను చేసిన ప్రాసెస్‌లో తయారు చేసి చూడండి. చాట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సో, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందుగా చాట్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు తెల్ల బఠానీని నీళ్ళలో నానబెట్టుకొని 6 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను చూపిస్తున్న బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బఠానీని ఉడకపెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకుని దాని మీద కుక్కర్ పెట్టుకొని అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీని నీళ్ళతో సహా అందులో వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ముక్కలుగా కోసి పెట్టుకున్న క్యారెట్‌ని, బీట్రూట్ ముక్కల్ని, బంగాళదుంపలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని, తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను చూపిస్తున్న గ్లాస్‌తో ఒక గ్లాస్ నిండా వాటర్‌ని వేసుకోవాలి. ఒకసారి వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక 5 విజిల్ వరకు వచ్చేంత వరకు ఈ బఠానీని మనం ఉడికించుకోవాలి. 5 విజిల్లొచ్చిన తర్వాత ఈ కుక్కర్‌ని పక్కన పెట్టుకొని, ఆవిరి పోయిన తర్వాత ఈ కుక్కర్‌ని ఓపెన్ చేసుకొని, మన ఒక బఠానీని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, బఠానీ అనేది మనకి కొంచెం మెత్తగా కాకుండా, అలాగే పలుకుగా కాకుండా ఉడికిపోయింది. ఇలా అయ్యాక ఇందులోంచి కొంచెం బఠానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన బఠానీని స్మాషర్‌తో గానీ, పప్పు గుత్తితో గానీ ఒకసారి ఈ బఠానీ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలాగా నేను చూపిస్తున్నట్టు బఠానీని మొత్తం అందులో ఉన్న బంగాళదుంపల్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ చేసుకొని, ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా కొంచెం పక్కకు తీసుకున్న బఠానీలను కూడా అలా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక అందులోని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ముక్కలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని, ఒకసారి ఈ ఉల్లిపాయని కలుపుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలను కూడా అందులో వేసుకొని, ఒకసారి ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని, ఒక 2 టమాటాల్ని మెత్తగా ప్యూరీగా చేసుకొని, ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. అలాగే ఇందులోనే ఒక చిన్న టీ స్పూను పసుపు కూడా వేసుకొని, ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని, నూనె పైకి తేలేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి, ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాక, ఇదంతా ఒకసారి కలుపుకొని, అందులోని ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఒక స్పూన్ కారం వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని, ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా తిక్కగా ఉండడం వల్ల దీంట్లోనే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారా? ఇలా కొంచెం నీళ్లు వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేయించుకున్నాక, అందులోని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న బఠానీని కూడా వేసుకోవాలి. అలాగే పేస్ట్‌గా చేసి పెట్టుకున్న బఠానీని కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా మసాలాల్లో బాగా కలిసాక, ఇప్పుడు ఇందులో మనం
నేను చూపిస్తున్న గ్లాస్ నిండా వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి ఈ బఠానీని మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మన చాట్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఈ చాట్ మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా? ఈ చాట్ అనేది మనకి జ్యూసీగా ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ఇందులో లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇలా దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బఠానీ చాట్ రెడీ అయిపోయినట్టే. ఈ బఠానీ చాట్‌ని వేడి వేడిగా ఇందులో సర్వ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక్కొక్కటి ఉల్లిపాయలు, కొంచెం టమాటా ముక్కలు, దాని మీద కొంచెం కొత్తిమీర, లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండుకొని గార్నిష్ చేసుకుంటే మన బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయినట్టే. సో, మీరు కూడా ఈ బఠానీ చాట్‌ని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.